నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా యాక్టివేట్ చేయడం అకౌంట్ చాలా వేరే బ్యాంక్లో. నమస్తే అండి. నమస్తే. వినిపిస్తున్నా వాళ్ళు? నమస్తే. సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ 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 లేదా? నా సౌండ్ వినిపిస్తుందా అంటున్నా మీకు? వినిపిస్తుంది. ఓకే. మొదలు పెడదామా? ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక చిన్న మాట చెప్తాను. ప్రతిసారి మన క్లాస్ అయినప్పుడు మీరే ఫస్ట్ చెప్తారు కదా, అది బాగా విని నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఎలా అనాలి? గురుభ్యో. సో యు ఆర్ టీచింగ్ మీ సంథింగ్ న్యూ. ఇంతకుముందు నేను విన్నాను చాలా సార్లు, కానీ స్టూడెంట్ దగ్గర నేర్చుకుంటే వేరేలా ఉంటుంది. అది చూసి నేను పట్టుకున్నాను. ఐ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే అని. వినపడుతుందా? వినిపిస్తుందండి. ఓకే, సరే. అయితే ఇవాళ క్లాస్ మనము విల్ ప్రాబ్లీ ఫినిష్ ఆల్ ది features of evolutionary evidences. Okay. Let me bring up the PowerPoint. షేర్ చేయడం చేస్తున్నా, ఒక్క నిమిషం. కనిపిస్తుందా? ఓకే. ఓకే. అయితే ఇక్కడ మార్ఫలాజికల్ ఎవిడెన్స్లో నిన్న మనము ఒక మాట చూసాము, రేడియస్ అల్నా. అక్కడ ఇమేజ్ పెట్టి నేను చూపిస్తా అని చెప్పాను. థంబ్ సైడ్ ఎప్పుడు రేడియస్ ఉంటుంది. ఇక్కడ కింద థంబ్ యారో కనిపిస్తుందా మీకు? ఓకే. ఇక్కడ థంబ్కి కంటిన్యూస్ గా ఉంటుంది రేడియస్. అంటే తంబు నుంచి ఇలా, థంబ్ నుంచి థంబ్ సైడ్. అదే ఇదేమో చిన్న ఉంగరం, ఆ సైడ్ అల్నా. అది అల్నా. అది అల్నా. ఓకే. అయితే రేడియస్ ఎప్పుడు థంబ్ సైడ్, అల్నా ఎప్పుడు అవుట్ సైడ్. ఓకేనా? ఓకే. సో లెట్స్ క్యారీ ఆన్ విత్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ యెస్టర్డే. ఇది చూసినాము, అయిపోయింది. అనాలోగస్ ఐడెంటికల్ ఫార్మ్, అనాలోగస్ ఆర్గన్స్ అయిపోయింది, వెస్టిజియల్ ఆర్గన్స్ కూడా అయిపోయినాయి, కనెక్టింగ్ లింక్ కూడా అయిపోయింది. ఆర్కియోప్టెరిక్స్ లో డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే దానికి టేల్ బోన్ ఉంటుంది, టేల్ కూడా ఉంటుంది. కానీ బర్డ్స్ లో టేల్ ఉండదు. అంటే రెప్టైల్ లాగా కూడా వస్తుంది, బర్డ్ లాగా కూడా వస్తుంది. ఇంకా బర్డ్స్ లో టేల్ ఫెదర్స్ ఉంటాయి కానీ టేల్ ఉండదు. అవునవును. ఓకే, అంటే బోన్స్ ఉండవు. అయితే నెక్స్ట్ స్టెప్ లో మనం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు వస్తాయి ఇక్కడ. ఇది నాకు సరిగ్గా దొరకట్లేదు ఎవరు ఇది సనాతన ధర్మ సైడ్ లో బయాలజీ కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళు.
ఒకవేళ అతను దొరికి ఉంటే ఇక్కడ మీకు చాలా అర్థమయ్యేది. సో, ఉమ్. ఇక్కడ ఎంబ్రియాలజీ అంటే మీరు నేను డెఫినిషన్స్ చెప్పాను ఇంతకుముందు. సో, కెన్ యూ ప్లీజ్ రిమైండ్ వాట్ ఈస్ ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్? ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సా? హ్మ్. ఎంబ్రియో అంటే షేప్ కాదు కాదు. ఎంబ్రియో ఎంబ్రియో ఇంతకుముందు మనం చదివాం. ఎంబ్రియో అంటే ఆర్గన్ కాదు. ఫాస్ట్ కాదు కాదు. ఓకే. మనం ఇది పవర్ పాయింట్‌లోనే చూద్దాం ఒకసారి. మీదికి తీసుకెళ్తా నేను. లిటిల్ వన్. లిటిల్ వన్ వచ్చిందా? ఎంబ్రియో లిటిల్ వన్. సో, ఇక్కడ మల్టిపుల్ లిటిల్ వన్స్ చూస్తున్నాం మనం. షార్క్, ది ఫిష్, లిజర్డ్. లిజర్డ్ అంటే బల్లి. చికెన్ తెలుసు మీకు. బర్డ్, పిగ్ తెలుసు మీకు. పంది, హ్యూమన్. ఈ స్టార్టింగ్ పాయింట్‌లో ఒక రకంగా షేప్ చూస్తే ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఉంటుంది. ఈక్వల్ అంటే సేమ్ లా ఉంది. ఆ! ఇది దీన్ని ఈ చిన్న ఎంబ్రియోలాజికల్ ఫార్మ్‌ని మన సనాతన ధర్మంలో పిండం అంటారు. పిండం. అవును. ఓకేనా? యాక్చువల్ పిండం చూసేది ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్‌లో. అయితే ఎంబ్రియాలజీ ఎలా మొదలవుతుంది? దాని గురించి లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తున్నాను. ఒక ఎగ్‌తో స్పెర్మ్ యూనియన్ అవుతే అప్పుడు ఫెర్టిలైజ్డ్ ఎగ్ వస్తుంది. ఓకే. ఇది ఊరికనే నేర్చుకోవడానికి దీనికి టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నుంచే మీరు మొదలుపెట్టాలి. ఎగ్‌తో స్పెర్మ్ కలిస్తే ఫెర్టిలైజ్డ్ ఎగ్ వస్తుంది. ఓకే. ఎగ్‌ది రెడ్ న్యూక్లియస్. ఓకే. స్పెర్మ్‌ది బ్లూ న్యూక్లియస్. ఆ 2 ఒకటయ్యాయి. ఒకటే సెల్‌లో 2 న్యూక్లియై వచ్చాయి ఇప్పుడు. అంటే దాని లోపలికి ఈ స్పెర్మ్ అనేది వచ్చింది. ఆ! ఓకే. ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి 2 సెల్ స్టేజ్ వస్తుంది. ఈ సెల్ మల్టిప్లై అవుతే 2 మరి అది స్పెర్మ్ అనేది ఎక్కడికెళ్ళిపోతుంది? అయిపోతుంది. అది ఇంకా ఉండదక్కడ. ఉండదా? దాంట్లో లీనం అయిపోయింది. ఎగ్‌లో లీనం అయిపోయింది. అంటే సో, మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయింది. యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద స్పెర్మ్ అండ్ ది ఎగ్ వన్స్ ఇట్ ఈస్ ఫెర్టిలైజ్డ్. ఓకే. ఫెర్టిలైజ్డ్ ఎగ్ తర్వాత 2 సెల్ స్టేజ్ వచ్చింది. ఈ సెల్లే ఒకసారి డివైడ్ అయితే 2 సెల్స్ వచ్చాయి. ఓకే. మరి 2 సెల్స్ ఇంకోసారి డివైడ్ అయితే 2 టైమ్స్ 2 4 4. 4 టైమ్స్ 2 8 8 టైమ్స్ 2 16 16 టైమ్స్ 2 32. 32. డబులింగ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. Hmm. అయితే ఈ స్టేజెస్‌ని ఒక రకంగా వాళ్ళు పేర్లిచ్చారు. ఈ మోరులా. స్టేజ్‌ని ఈ ఈ ఈ ఈ పిండం స్టేజ్‌ని లోపల మొత్తం ఒక పెద్ద ముద్దలా ఉంటుంది. ఓహ్! దాన్ని మోరులా అంటారు. మోరులా. 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 ఇంకొంచెం సేపయితే అది ఇంకా కొంచెం పెరిగి లోపల నుంచి అంతా హాలో అయిపోతుంది. ఆ సెల్స్ అంతా పెరిఫెరల్‌లో ఉన్నాయి. పెద్ద బాల్‌లా ఇది ఎంప్టీ బాల్. ఇది ఏమో సాలిడ్ బాల్. ఇది ఎంప్టీ బాల్. అంటే అవన్నీ కార్నర్‌కొచ్చాయా? ఆ! అన్ని కార్నర్‌కొచ్చాయి. పెరిఫెరీకొచ్చేసాయి. ఓకే. ఇంకొంచెం సేపయితే దాన్ని ఎర్లీ గ్యాస్ట్రులా అంటారు. ఒక సైడ్ ఇక్కడ లోపలికి వెళ్తుంది చూడండి. ఇక్కడ లోపల ప్రవేశం అవుతుంది. అవును. ఈ గ్యాస్ట్రులానే ఇంకా లోపల వెళ్తే ఎర్లీ గ్యాస్ట్రులా నుంచి గ్యాస్ట్రులా వస్తుంది. అంటే అలా ఎందుకయింది? అది దిస్ ఈస్ ఎవల్యూషనరీ ఫీచర్ వేర్ సెల్స్ విల్ రీఆర్గనైజ్ దెమ్‌సెల్వ్స్. అంటే మళ్ళీ తయారు చేసుకుంటాం. మళ్ళీ తయారు చేసుకుంటాయి. మళ్ళీ, హ్మ్. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఇట్లా తిప్పి లోపల పోతూనే ఉంటాయి. అంటే మనం చపాతీ చేసుకోవడానికి పిండిని ఇట్లా తీసి కలుపుతాము అలానా? అలానే. అవును. ఆ దాంట్లో నుంచి వేరే వేరే ఆర్గన్స్ వస్తాయి. లంగ్, ఓహ్! హార్ట్, బ్లడ్, బోన్స్, ఓకే. కళ్ళు, బ్రెయిన్ సెల్స్, హ్మ్. ముక్కు, నోరు, చేతులు. సో, దిస్ ఈస్ వన్ వెరీ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ షార్క్స్, లిజర్డ్స్, చికెన్, పిగ్ అండ్ హ్యూమన్. మోరలా నుంచి బ్లాస్ట్‌లా నుంచి గ్యాస్ట్రోలా, ఎర్లీ ఎర్లీగా తర్వాత ఇంటూ గ్యాస్ట్రల్. గ్యాస్ట్రోలా. సో, దిస్ ఈస్ ది స్టడీ ఆఫ్ embryological development. ఎంబ్రియోలాజికల్ డెవలప్.
సో దిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎవల్యూషనరీ ఫీచర్. ఇట్ ఈస్ కన్జర్వ్డ్. అంటే ప్రతి ఆర్గానిజంలో ఇట్లనే అవుతుంది. మ్మ్. సో దిస్ ఈస్ అనదర్ ఎవిడెన్స్ ఆఫ్ బై ఎంబ్రియో ఎంబ్రియాలజీ ఎంబ్రియో ఎవల్యూషన్ హస్ అకర్డ్. ఈ పాత రకం జంతువులో ఏమవుతుందో ఇక్కడ, అదే ఇక్కడ కూడా అవుతుంది హ్యూమన్స్ లో. షార్క్ లో ఏదవుతుంది, లిజర్డ్ లో అదే అవుతుంది. లిజర్డ్ లో ఏమవుతుంది, అదే చికెన్ లో కూడా అవుతుంది. చికెన్ లో చికెన్ లో ఏదవుతుంది, పిగ్ లో కూడా పిగ్ లో అవుతుంది. పిగ్ లో పిగ్ లో అవుతుంది, హ్యూమన్ లో హ్యూమన్ లో కూడా అవుతుంది. సో బై దాట్ సెన్స్ ఈవెన్ హ్యూమన్స్ షో ద సేమ్ స్టేజెస్ సచ్ యాజ్ షార్క్. ఈ డెవలప్మెంట్ ఇట్లుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం పెద్దగా. ఇక్కడ ఇక్కడ చూసినారా, నెక్ లేదు. అవునవును మెల్లిగా నెక్ వచ్చింది. ఇది నెక్ ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ నెక్ లేదు, కొంచెం నెక్ వచ్చింది, నెక్ ఎక్స్పాండ్ అయింది. మరి తోక ఇక్కడ మొత్తం మాయమైపోయింది. దీనికి అవును. ఎగ్జాంపుల్ నేను ఏమి ఇచ్చినాము, మనము దేంట్లో ఉన్నాము, ఏం టైప్ ఆఫ్ ఆర్గన్? ఆ? మిగిలిపోయిన తోక ఇక్కడ ఉంది. తోక అవును. షార్క్ లో ఉంది, లిజర్డ్ లో ఉంది, చికెన్ లో కొంచెం తోక ఉంది, పిగ్ లో కూడా కొంచెం తోక ఉంది, కానీ మనిషిలో అయిపోయింది, లేదు అక్కడ. అయితే టేల్ బోన్స్ కి నిన్న మనం ఒక శబ్దం నేర్చుకున్నాం. ఏం టైప్ ఆఫ్ ఆర్గన్ అది? లెఫ్ట్ బిహైండ్ ఆర్గన్. ఒక పేరు కూడా చెప్పాను నేను. అది టేల్ బట్టి టేల్ వర్టిబ్రేకి ఒక ఆర్గన్ అని చెప్పాం కదా. ఆర్గన్ 3-4 రకాల ఆర్గన్స్ చూసినాం మనం. బాడీ, బాడీ, హెయిర్, తూత్ అంటే ఇక్కడ కింద ఉంటది తూత్, విజ్డమ్ తూత్, అండ్ స్మాల్ ఇంటెస్టైన్ కి లార్జ్ ఇంటెస్టైన్ కి ఉండేది అది అపెండిక్స్, ఇంకా టేల్. టేల్. ఈ ఆర్గన్స్ కి మనం ఒక ఎగ్జాంపుల్ లో కింద చూసినాము. ఆ పేరు ఏం పేరు? కింద మనం వాట్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ దే హావ్ లాస్ట్ ఫంక్షన్. దానికి స్పెషల్ నేమ్ పెట్టాం కదా, ద రిమైనింగ్ ఆర్గన్ అని. లెఫ్ట్ బిహైండ్, ద ఆర్గన్ దట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్. వెనక్కి వెళ్దామా ఒకసారి? ఇంపర్ఫెక్ట్, నాన్ పర్ఫెక్ట్ ఆర్గన్, ఇన్పర్ఫెక్ట్, నానో ఇంపర్ఫెక్ట్ ఆర్గన్, ఇంపర్ఫెక్ట్ వెస్టిజియల్ ఆర్గన్. వెస్టిజియల్ ఆర్గన్. ఓకే. నేను అంటే వెస్టిజియల్ గుర్తుపెట్టుకోవాలి, ఇంప్రాపర్ అది గుర్తుపెట్టుకున్నా. ఇది బోల్డ్ లెటర్స్ ఉన్నాయి కదా పింక్ లో, దట్ ఈస్ యువర్ కీ టు రిమెంబర్. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, కానీ ఆల్ దిస్ ఇస్ కనెక్టెడ్ టు వన్ వర్డ్, 1 or 2 words. నేనేమనుకున్నా అంటే ఇన్పర్ఫెక్ట్ ఉంది కదా. అవును, నేను అంటే అది కూడా దీనికి ఈక్వల్ అని చెప్పారు కదా నేను. అవును. సో నేను అందుకని ఇన్పర్ఫెక్ట్ అని పెట్టుకుంటాను. ఇన్పర్ఫెక్ట్. వెస్టిజియల్ ఆర్గన్స్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఇన్ నేచర్. ఇంపర్ఫెక్ట్ ఆర్గన్ అనరాదు, వెస్టిజియల్ ఆర్గన్స్ అంటారు. ఓకే. వెస్టిజియల్ ఆర్గన్స్. అనలాగస్ ఆర్గన్స్ చూసాము, హోమోలాగస్ ఆర్గన్స్ చూసాము. ఓకే. కనెక్టింగ్ లింక్ లో ఆర్కియోప్టెరిక్స్ చూసాము. ఇప్పుడు ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్ లో ఈ డెవలప్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉందో షార్క్ లో, అలాగే లిజర్డ్ లో కూడా ఉంటుంది, అలాగే చికెన్ లో కూడా ఉంటుంది, అలాగే పిగ్ లో కూడా ఉంటుంది, అలాగే హ్యూమన్ లో కూడా ఉంటుంది. అయితే హ్యూమన్ లో ఉన్న డెవలప్మెంట్ షార్క్ లో కూడా ఉంది. అంటే షార్క్ లో ఉన్న డెవలప్మెంట్ మనం ఇన్హెరిట్ చేసాం, అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎంబ్రియాలజికల్ ఎవల్యూషన్, ఎంబ్రియానిక్ ఎవల్యూషన్. అంటే స్మాల్ నుంచి ఎలా వస్తుందని. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ వెళ్ళొచ్చా? ఓకే. సో ఇక్కడ కొంచెం టెక్స్ట్ లో డిస్క్రిప్షన్ ఉంది. ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంబ్రియాలజీ విచ్ సపోర్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆర్ సిమిలర్ స్టేజెస్ ఆఫ్ ఎర్లీ డెవలప్మెంట్. మారులా, బ్లాస్టులా, గ్యాస్ట్రులా. అదే చూస్తాం ఇక్కడ కింద. మారులా, బ్లాస్టులా, ఎర్లీ గ్యాస్ట్రులా. అది దీని పిక్చర్ లేదు మీ బుక్ లో. నేను వెళ్ళి అది ఇంటర్నెట్ మీద వెతికి తీసుకొచ్చాను.
కొంచెం చూడ్డానికి మంచిగా ఈజీ అవుతుందని. ఇంకా ఈ రైట్ సైడ్‌లో ఇమేజ్ ఉంది గదా! షార్క్, లిజర్డ్, చికెన్, పిగ్, హ్యూమన్ అది మీ టెక్స్ట్‌లో ఉన్నది. Embryos of all vertebrates are similar in shape and structure in their స్ట్రక్చర్ early ఇన్ stage. దేర్ ఎర్లీ స్టేజెస్. అంటే అప్పట్లో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ ఉందో అక్కడ అన్ని సిమిలర్ గా ఆ! ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఎర్లీ స్టేజెస్ చూడండి. ఉన్ సిమిలారిటీ ఉంటుంది. నెక్ లేదు. కొంచెం నెక్, ఇంకొంచెం నెక్, ఇంకొంచెం నెక్, ఇంకొంచెం నెక్. కానీ పొజిషనింగ్ అంతా అదే సేమ్. నెత్తి, ఇది నెక్, ఇది బ్యాక్ పోర్షను, ఇది బ్యాక్ పోర్షన్, ఇది బ్యాక్ పోర్షన్, ఇది బ్యాక్ పోర్షన్. అన్నిట్లో కర్వ్ ఉంది. మళ్ళీ ఇంకొంచెం పెరిగితే ఇట్లనే ఉంటుంది. కండ్లొస్తున్నాయి. మళ్ళా ఇంకొంచెం పెరిగితే కళ్ళు కొంచెం పెద్దగయినాయి. ఇది నెత్తి పెద్దకెక్కింది. వెస్టిజియల్ ఆర్గాన్ ఉండిపోయింది. ఇక్కడ షేప్ కనిపిస్తున్నాయి. ఇది చికెన్ లాగా అనిపిస్తుంది. చిన్న చికెన్ లాగా. ఈ 2 చేతులు, ఈ 2 కాళ్ళు. ఇదేమో పిగ్ లాగా కనిపిస్తుంది. చిన్న పిగ్‌లా. పంది. ఇదేమో లిజర్డ్, ఇదేమో షార్క్. సో, ద ఎంబ్రియోస్ ఆఫ్ ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ సిమిలర్ ఇన్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఇన్ దేర్ ఎర్లీ స్టేజెస్. ఎర్లీ స్టేజెస్ అంటే ఇవి ఎంబ్రియోలాజికల్ స్టేజెస్. దీన్ని ఎర్లీ స్టేజెస్ అంటారు. సరేనా? ఓకే. ఈ all the vertebrates start their life cycle from a single cell, the zygote. ఇక్కడ చెప్పాం మనం. ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్‌ని జైగోట్ అంటారు. యాడ్ చేస్తాం. ఫర్టిలైజ్డ్ 2 సెల్స్. ఆ! All of them during their life history pass through 2-layered blastula, 3-layered gastrula stage స్టేజ్ అండ్ దెన్ టు to ఫిష్ లైక్ fish-like స్టేజ్ stages విత్ with ద gills. గిల్ స్టిల్స్ అంటే గిల్ అంటే ఇక్కడ ఆహ్, చేపకి ఇట్లా ఉంటుంది గదా! ఒక్క నిమిషం. చేపకి ఇక్కడ ఉంటాయి గదా! ఇట్లా అవుతూ ఉంటుంది. ఇట్లా ఓపెన్ క్లోజ్ అవుతుంది. అది రెస్పిరేటరీ ఆర్గాన్ ఫర్ ఫిష్. అంటే అక్కడ ఎయిర్ వెళ్తూ రావడం వస్తుంది. ఆ! అయితే ఆ స్టేజ్ మన దాంట్లో హ్యూమన్స్‌లో కనిపిస్తుందా? లేదు. ఒక్క నిమిషం. ఇక్కడుంది గదా! అలా ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ గిల్ లాగా ఉంటుంది. గిల్ మొత్తం గాదక్కడ. ఇక్కడ కూడా కొంచెం గిల్ ఉంది. ఇక్కడ కూడా కొంచెం గిల్ ఉంది. సేమ్ అపియరెన్స్. ఈ గిల్స్ ఇక్కడ బయటికొచ్చాయి. సో, all of them during their life history pass through 2-layered blastula and 3-layered స్టేజ్ అండ్ ఇక్కడ దెన్ చూసాం మనం. బ్లాస్టులా లేయర్. ఆ! 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 ఇక్కడ 3 లేయర్స్ వచ్చాయి. 3 లేయర్స్. ఆ! మొత్తం రౌండ్‌లో చూస్తే కింద గూడా ఒక లైన్ వస్తుంది. దానికి 3 అయితది. అది నేను మంచి పిక్చర్ తీసుకొస్తా ఇంకోటి. అప్పుడు అర్థమవుతుంది. ఇది 3 లేయర్స్ ఉన్నాయని దీంట్లో. సో, ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్‌లో ఇదుంటుంది. సేమ్ ఎంబ్రియాలజీ అంటే సేమ్ డెవలప్‌మెంట్ ది ప్యాటర్న్ ఐడెంటికల్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్. ఎవిడెన్స్ ఆఫ్ పేలియంటాలజీ. పేలియంటాలజీ అంటే పేలియంటాలజీ అంటే పాతది, దానిది స్టడీ. సో, దాన్ని ఫాసిల్ అంటారు. FOSSIL. ఓకే. ఫాసిల్. పేలియంటాలజీ అంటే ఓల్డా? ఓల్డ్ పాతది. ఫాసిల్ అంటే ఎలా? ఈ ఎముకలన్నీ సాండ్‌లో ఉండిపోయి గట్టిగా తయారవుతాయి. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాసిల్. సో, ఇక్కడ మీరు డేట్ చూస్తే కింద మియోహిప్పస్, మెరిక్ హిప్పస్ ఇక్కడుంది. 17-11 MYA. MYA అంటే మిలియన్ ఇయర్స్ అగో. మిలియన్ ఇయర్స్ అవే. ఈక్వాస్ ఇస్ ఎ హార్స్. ఇది 5 మిలియన్ ఇయర్స్ అగో. సో, ఈ దాంట్లో ఎట్లా అవుతుందంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫాసిల్ ఎవిడెన్స్ ఇట్లా 1, 2, 3, 4 దీంట్లో 1, 2, 3 ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. 3 కొంచెం కొంచెం ఇక్కడ చిన్నయిపోతున్నాయి.
ఉమ్, అంటే ఫ్రమ్ 55-45 మిలియన్ ఇయర్స్ నుంచి 33 వరకు వచ్చే వరకు ఇవి చిన్న చిన్నగా అయిపోతున్నాయి. కానీ ఉమ్, మధ్యది అట్లనే ఉండిపోతుంది. మిర్రర్‌లో ఉమ్. చూడండి. ఈ పక్కన ఈ 2 ఉన్నాయి. అవును. ఇంకా చిన్నగయిపోయినాయి. ఈక్వస్‌లో మొత్తం అసలు మాయమైపోయింది. కనిపించలేదు. ఆ! కనిపియట్లేదు. ఉమ్, సో, fossils are the remains or traces of animal and plant life of the past found embedded in rock. ఎంబెడెడ్ అంటే ఎంబెడెడ్ అంటే ఇట్లా కలిసిపోయి ఉండడం. ఆ! కలిసిపోయినాయి. ఫిక్స్ అయిపోయినాయి లోపల. ఓకే, ఓకే. ఐదర్ యాస్ పెట్రిఫైడ్ హార్డ్ పార్ట్స్ ఆర్ మోల్డ్స్. అంటే పెట్రిఫైడ్ అంటే పెట్టు. ఆ, ఇది బండలా అయిపోతాయి. రౌతులా ఉమ్, అయిపోతాయి. ఉమ్, మోల్డ్ కాస్ట్ ఇట్లనే మనకు మీరు 'జురాసిక్ పార్క్' చూసినారా ఎప్పుడైనా? ఆ, మూవీ. ఆ, చెప్పండి. ఫుట్ ప్రింట్స్ చూపిస్తారు. అవునండి. థట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాస్ట్. ఓకే. మోల్డ్ అంటే దాంట్లో ఇంకో డిపాజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేట్ చేసేస్తే కింద షేపు పైకొచ్చేస్తుంది. లోపల వెళ్ళిన మట్టికంతా. ఉమ్, సపోజ్ ఇట్లా బౌల్ ఉంది. దీంట్లో మట్టి పడింది. ఉమ్. ఈ మట్టికి షేప్ లోపల బౌల్‌దొచ్చేస్తుంది. అవునవును. ఆ, అవును. ఈ ముద్ద బయట తీసేస్తే దీన్ని ఉమ్. మోల్డ్ అంటారు. ఓ. కాస్ట్ దీన్ని అంటారు. ఈ చేతిని. అంటే బోను అంటే బోను నే శాండ్ మీద ఉండిపోయి అట్లా ఆ అచ్చు ఆ! ఆ అచ్చు. అచ్చు అచ్చు దాన్ని ఫాసిల్ అంటారు కదా. ఆ! సో, థిస్ ఈస్ పేలియోంటాలజికల్ ఎవిడెన్స్. పేలియోంటాలజికల్ ఎవిడెన్స్‌లో ఏమైంది? కాంప్లెక్స్ నుంచి వెరీ సింపుల్ ఫార్మ్‌కొచ్చేసింది. అదంతా అనవసరమైన పార్ట్స్ అన్నీ లోపలికి అరిగిపోయాయి. ఉమ్, అది దానివల్ల ఏమైంది? హార్స్‌కి బాగా స్పీడొచ్చింది. నడవడంలో, ఇంకా పరిగెత్తడంలో. సో, ఎవల్యూషనరీ ఫీచర్ కొత్తది ఎట్లా అంటే, వి కెన్ ట్రాక్ ఇట్ త్రూ పేలియోంటాలజీ. సో, థిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఇది అంటే కొన్ని కొన్ని డిసప్పేర్ అయితే వస్తున్నాయి కదా అవి. ఆ! దాని పేరు అంటే పోతూ వచ్చేసే కొద్దీ హార్స్ రన్నింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందా ఆ! అంటే. ఇయోథిపస్‌లో యూత్ ఇక్కడ. సైజ్ ఆ, ఆ, చూడండి. ఆ. చాలా చిన్నది. అవును. కానీ ఇక్కడ 3 ఉన్నాయి. ఉమ్, మిజోహిప్పస్ ఉమ్. సైజ్ కొంచెం పెరిగింది. పెరిగింది. ఒక కాళ్ళు కూడా తగ్గింది. పెరిగినాయి ఇక్కడ. తగ్గింది. మెరిహిప్పస్ మరి బస్. ఇంకొంచెం పెరిగింది. ఇక్కడ మెరిహిప్పస్ వచ్చింది ఫిగర్. ఉమ్, ఇంకా ఈక్వస్ ఇంకా పెరిగింది. ఉమ్. సింగిల్, సింగిల్. ఇక్కడ వేరే వేరే పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఒక చోటొచ్చేసి ఒక ఫ్యూజన్ అయిపోయింది. ఫ్యూజన్ అయిన దాని వలన ఏమవుతుంది? తొందరగా వెళ్ళొచ్చు. ఉమ్, అంటే ఇక్కడ స్ప్రెడ్ చేస్తే ఉమ్. మల్టిపుల్ కాంటాక్ట్స్ ఒస్తాయి. కానీ పరిగెట్టడానికి అంత ఈజీగా ఉండదు. ఒక్కటే ఉంటే తొందర పడతాయి. సో, థాట్స్ ఎ సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. అవును. ఇప్పుడు మాలిక్యులర్ ఎవల్యూషన్‌లో వెళ్తున్నాం. ఇవి మీకు మీ టెక్స్ట్ బుక్‌లో వేరే సీక్వెన్స్‌లోనే గాని, నేను నా ప్రకారంగా అర్థమయ్యేటట్టు, ఈజీగా అర్థమయ్యేటట్టు సీక్వెన్స్‌లో పెట్టాను. అయితే మాలిక్యులర్ ఎవిడెన్స్‌లో ఏముంది? ఉమ్. అన్ని జీవుల్లో ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అంటారు దాన్ని. సెల్. ఓకే. ఈ సెల్స్‌లో బయోమాలిక్యూల్స్ ఉంటాయి. బై అంటే టూ. బయో. బయో, నాట్ బై. బయో. బయో అంటే జీవశాస్త్రం బయో. జీవశాస్త్రం. బయో అయితే మాలిక్యూల్స్ బయోమాలిక్యూల్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి. కామన్ టు ఆల్ ఆర్గానిజమ్స్. అంటే నెక్స్ట్ ఏమో లివింగ్ ది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఆ! డెఫినెట్లీ హ్మ్. ఉంటుంది అని మీనింగ్. హ్యావ్ హ్మ్. సెల్ యాజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే డెఫినెట్లీ ఒక సెల్ బేసిక్ లైఫ్ మీద ఉంటుందని అంటే హ్మ్. అదే.
అంటే ప్రతి ఆర్గానిజం మనం ఒక మనిషిని తీసుకుందాం, ఒక ఒక కోతిని తీసుకుందాం, ఒక లైఫ్ యూనిట్ అనేది ఉంటుంది చేపని సెల్. తీసుకుందాం, ఒక ఇన్సెక్ట్‌ని తీసుకుందాం, లేకపోతే ఒక బ్లూ గ్రీన్ ఆల్గే తీసుకుందాం. అన్నిట్లో బేసిక్ యూనిట్ ఫర్ లైఫ్ ఈస్ వన్ సెల్. హ్యూమన్స్‌లో వచ్చింది ఒక సెల్, దాన్ని హ్యూమన్ సెల్ అంటారు. ఫిష్‌లో నుంచి వచ్చిన ఒక సెల్, దాన్ని ఫిష్ సెల్ అంటారు. బట్ మెనీ సెల్స్ విల్ మేక్ దట్ ఆర్గానిజం. వన్ ఫుల్ ఆర్గానిజం. అలాగే ఈ కాన్సెప్ట్‌లో ఆ సెల్స్‌లో ఉన్న మాలిక్యూల్స్, బయోకెమికల్ మాలిక్యూల్స్ దే ఆర్ ఆల్ కామన్. అవేందో అవన్నీ ఒక్కొక్క వివరంగా చూద్దాం. ఇంకా తర్వాత డీఎన్ఏ ఇస్ ద హెరిడిటరీ మెటీరియల్ ఫార్ ఆల్ ఆర్గానిజమ్స్. అంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఫస్ట్ జనరేషన్ నుండి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళేకి ఒక డీఎన్ఏ సెట్ ఉంటుంది. క్రోమోజోమ్ లాగా. హ్యూమన్స్‌లో ఏముంటుంది? సేమ్ డీఎన్ఏ. మధ్యలో ఉన్న ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఫిష్, స్నేక్, లిజర్డ్, బర్డ్స్ అన్నిట్లో హెరిడిటరీ మెటీరియల్ అంతా డీఎన్ఏలోనే ఉంది. ఏ మెటీరియల్? డీఎన్ఏ. డిఎన్ఏ. డిఎన్ఏ ఫుల్ ఫామ్? డీఆక్సీ రాసుకోండి. ఓకే. చెప్పండి. డీఈఓఎక్స్‌వై డీఆక్సీ. డిఈఓఎక్స్వై డిఆక్సీ. డీఈఓఎక్స్‌వై డీఆక్సీ రైబో ఆర్ఐబిఓ. ఆర్ ఎందుకు వచ్చింది? ఎందుకు? డిఎన్ డీఆక్సీ రైబో. ఆర్ఐబిఓనా? ఆర్ఐబిఓ. న్యూక్లియిక్ ఎన్యూసి. ఎల్ న్యూక్లియిక్ ఎన్యూసి ఎన్యూసి ఎల్ఈఐసి. ఐసి డీఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. యాసిడ్ ఏసిఐ డి ఏసిఐడియా? ఏసిఐడి యాసిడ్. సో డిఎన్ఏ షార్ట్ ఫామ్, డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ కి షార్ట్ ఫామ్ డిఎన్ఏ. ఓకే. ఓకే, నేను డి డి డిఆక్సీ రైబో ఓకే, న్యూక్లియిక్ యాసిడ్ డి దానికి షార్ట్ ఫామ్ డిఎన్ఏ. డిఆక్సీ డి డిఆ రాసినారు కదా ఇంతకు ముందు డిఈ డిఈఓఎక్స్వైఆర్ఐబిఓ ఎన్యుసిఎల్ఈఐసి ఏసిఐడి. రైబో న్యూక్లియిక్ యాసిడ్ డిఎన్ఏ. అంటే నాకు పలకడానికి నేను నా ఓన్ లాంగ్వేజ్ లో రాసుకుందాం ట్రై చేసిన, కానీ చేయండి పర్వాలేదు. డిఆక్సీ 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 రైబో రైబో న్యూక్లియిక్ న్యూ న్యూ న్యూక్లియిక్ న్యూ క్లికా న్యూక్లియిక్ క్లే క్లే న్యూక్లియిక్ న్యూక్లియిక్ యాసిడ్ యాసిడ్ డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్. యాసిడ్. So deoxyribonucleic acid is a type of molecule
అది రాసుకునే అవసరం లేదు, ఇక్కడ చూడండి కొంచెం స్క్రీన్ దగ్గర. సో DNA is a hereditary molecule, hereditary material for all organisms except viruses. అంటే వైరసెస్ హెరిడిటరీ. వైరసెస్ సంగతి తర్వాత చూద్దాం మనం, మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి. హెరిడిటరీ అనేది ఒక వైరస్ కదా. హెరిడిటరీ మెటీరియల్ అంటే మీ నాన్నకి ఎంట్రికలు ఎట్లున్నాయి? మీ నాన్నకి ఎంట్రికలు, యువర్ ఫాదర్, హిస్ హెయిర్ స్ట్రైట్ ఉన్నాయా, కర్లీ ఉన్నాయా? కర్లీ. మీ మమ్మీకి స్ట్రైట్. స్ట్రైట్. మీకు ఎట్లున్నాయి? స్ట్రైట్. స్ట్రైట్. అయితే మీరు ఆ హెరిడిటరీ క్యారెక్టర్ ఉంది కదా, స్ట్రైట్ హెయిర్ది, మీ మదర్ నుంచి మీ మదర్ దగ్గర నుంచి వచ్చింది చెప్పొచ్చు మనం. ఓకేనా? సో ఆ పోలికలు ఓకే. ఆ హెరిడిటరీ మెటీరియల్ మీ మదర్ నుంచి మీకు రావడానికి మధ్యలో DNA ఉంటుంది, అది చెప్తుంది ఎలా రావాలి వెంట్రుకలు. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెరిడిటరీ మెటీరియల్. DNA is an example of hereditary material. అయితే హ్యూమన్స్ లో ఉన్న హెరిడిటరీ మెటీరియల్ DNA. ఒక స్టెప్ బ్యాక్ వెళ్దాం. మంకీస్ లో కూడా DNA. ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్దాం. పక్షుల్లో DNA. ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్దాం. రెప్టైల్స్, బర్డ్స్, రెప్టైల్స్ దాంట్లో కూడా DNA. ఓకేనా? ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్దాం. ఫిషెస్ దాంట్లో కూడా DNA. ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్తూ 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 స్పాంజెస్ వచ్చేసినాం, అక్కడ కూడా DNA. ఇంకొంచెం కిందికి వస్తాం, బ్లూ గ్రీన్ ఆల్గే, అక్కడ కూడా DNA. సో దిస్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ అ మాలిక్యూల్ దట్ హ్యాస్ అన్ ఎవల్యూషనరీ ఫీచర్. పాతకాలం నుంచి ఎప్పటి నుంచో వస్తుంది. నెక్స్ట్ ఏమో ద సెంట్రల్ డాగ్మా అని ఒక రూల్ ఉంటుంది. సెంట్రల్ డాగ్ స్క్రీన్ మీద చూడండి, సెంట్రల్ డాగ్మా. అయితే ఈ సెంట్రల్ డాగ్మాలో ఎట్లా ఉంటుందంటే DNA నుంచి RNA వస్తుంది, RNA నుంచి ప్రోటీన్ వస్తుంది. దట్ ఈస్ ద రూల్. సెంట్రల్ డాగ్మా రాసుకోండి. సెంట్రల్ డాగ్మా. ఓకే. ఫ్రమ్ DNA వి గెట్ RNA. DNA రాసి DNA ఇంగ్లీష్ లో రాసి ఒక యారో పెట్టండి. RNA రాయండి ఆ యారో తర్వాత. RNA రాసుకోమంటారా? నేను చెప్తాను, తర్వాత ఉంది దానికి. RNA తర్వాత ఇంకో యారో పెట్టండి. ఓకే. అక్కడ ప్రోటీన్ రాయండి. PROTEIN ప్రోటీన్. సో ఇక్కడ అర్థం చేసుకోదు ఏంటంటే DNA నుంచి RNA వస్తుంది, RNA నుంచి ప్రోటీన్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ద సెంట్రల్ డాగ్మా. అయితే ప్రతి ఆర్గానిజంలో బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి హ్యూమన్స్ వరకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇట్లనే పోతుంది. DNA చెప్తుంది ఏం చేయాలి, అప్పుడు RNA తయారవుతుంది. RNA చెప్తుంది ఏం చేయాలి, అప్పుడు ప్రోటీన్ తయారవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద సెంట్రల్ డాగ్మా. సెంట్రల్ డాగ్మా అంటే రూల్. సెంట్రల్ డాగ్మా అంటే రూల్. సెంట్రల్ రూల్. డాగ్మా అంటే రూల్, సెంట్రల్ రూల్. ఓకేనా? అయితే DNA నుంచి RNA వెళ్ళేదానికి ట్రాన్స్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్, ద బేసిక్ స్టెప్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఫర్ ట్రాన్స్క్రిప్షన్ అంటే DNA నుంచి RNA. ఓకే. RNA నుంచి ప్రోటీన్ అంటే దానికి ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే. రాసుకోండి బుక్ లో. చెప్పండి. DNA to RNA. DNA to RNA is called transcription.
Called what? Transcription. ట్రాన్స్క్రిప్ట్. TR. స్క్రీన్ మీద చూసుకోండి స్పెల్లింగ్ Ah. ఎక్కడ. SERIPPION. Transcription. ట్రాన్స్క్రిప్షన్. Transcription. Next, RNA to protein. ట్రాన్స్లేషన్. RNA to protein. ప్రోటీన్ స్పెల్లింగ్ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి ఒకసారి. PROTEIN. వెరీ గుడ్. Protein. Called translation. వెరీ గుడ్. అయితే ఈ ప్రాసెస్కి అన్ని ఆర్గానిజమ్స్లో సేమ్ రూల్ ఉంది. బ్లూ గ్రీన్ ఆల్గేలో ట్రాన్స్క్రిప్షన్ ఎలా అవుతుంది? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది. హ్యూమన్స్లో ట్రాన్స్క్రిప్షన్ ఎలా అవుతుంది? డిఎన్ఏ DNA to RNA. అంతే. ఓకేనా? Transcription means DNA to RNA. Translation means RNA to protein. ప్రోటీన్. వెరీ గుడ్. డైరెక్ట్లీ డిఎన్ఏ టు ప్రోటీన్ వెళ్ళొచ్చా? No. నో. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంది. ఆర్ఎన్ఏ కావాలి. ఆర్ఎన్ఏ లేకపోతే ప్రోటీన్ ట్రాన్స్లేషన్ రాదు. So then the both process needed. Transcription is needed and translation is also needed. Both are వెరీ needed గుడ్. టు మేక్ ప్రోటీన్. to make protein. కరెక్టా? ఓకేనా? ఈ బేసిక్స్ మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటే ముందు వెళ్ళినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అందుకే నేను ఇంత టైం ఇస్తున్నా దీనికి. తొందరగా చూపించి బట్టి కొట్టుకో అని చెప్తే అది వీలు కాదు. నెక్స్ట్ ఏమో ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ సచ్ యాజ్ దట్ ఆఫ్ ద ప్రమోటర్ జీన్ ఈజ్ కామన్ టు ఆల్ ఆర్గానిజమ్స్. దీని అర్థం ఏంటి? సో ఇప్పుడు ఇంతవరకు మనము వెంట్రికల్ గురించి మాట్లాడినాం. స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్. ఆ హెయిర్ స్ట్రైట్ అవ్వడానికి ఒక జీన్ ఉంటుంది. ఆ హెయిర్ కర్లీ అవ్వడానికి ఇంకొక జీన్ ఉంటుంది. ఈ రెండిటికి ఏదో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా. ఆ స్టార్ట్ అయ్యే పాయింట్కి ప్రమోటర్ అంటారు. స్టార్ట్ అయ్యే పాయింట్ ని ప్రమోటర్. ఆ ప్రమోటర్లో ఒక స్పెషల్ బాక్స్ ఉంటుంది. దాన్ని టాటా బాక్స్ అంటారు. ఇది కూడా నేను డయాగ్రామ్స్ చూపిస్తాను. జెనెటిక్ డయాగ్రామ్స్ ఉంటాయి, చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అన్ని దాంట్లో టాటా బాక్స్ సేమ్. బ్లూ గ్రీన్ ఆల్గేలో ఏదో ఒక జీన్ ఉంది, దానికి ట్రాన్స్లేషన్ చేయాలి. దానికి అవసరం ఉండేది టాటా బాక్స్. ఏదో ఒక జీన్ ఉంది హ్యూమన్స్లో, స్టార్ట్ చేయడానికి దానికి మళ్ళీ ఒక ప్రమోటర్ కావాలి. ఆ ప్రమోటర్లో కూడా మళ్ళీ టాటా బాక్స్ ఉంటుంది. సేమ్ టాటా బాక్స్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే, సేమ్ టాటా బాక్స్ ఇన్ హ్యూమన్స్. సో అంత పాతకాలం నుంచి ఇంతవరకు అదే జీన్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఎవల్యూషన్, దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ ఎవల్యూషన్. ద జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. ఇది నేను ఒక డయాగ్రామ్ తర్వాత చూపిస్తాను దాంట్లో పవర్ పాయింట్లో. ఇంకా there are 22 అమినో యాసిడ్స్ దట్ మేక్ ద ప్రోటీన్స్. అయితే 22 అమినో యాసిడ్స్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉన్న ప్రకారంగా 22 అమినో యాసిడ్స్, అవే సేమ్ అమినో యాసిడ్స్ హ్యూమన్స్లో కూడా దొరుకుతాయి. అయితే ఆ బిల్డింగ్ మెటీరియల్, ప్రోటీన్ బిల్డింగ్ మెటీరియల్ కూడా సేమ్. అయితే డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ మెథడాలజీ సేమ్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ మెథడాలజీ సేమ్, జీన్కి ఎక్స్ప్రెషన్ చేయడానికి టాటా బాక్స్ సేమ్, ఆ జీన్ నుంచి ప్రోటీన్ రావాలంటే దాంట్లో అమినో యాసిడ్స్ ఉండాలి, అవన్నీ సేమ్. దిస్ ఈజ్ అన్ ఎవల్యూషనరీ లింక్ అట్ ద మాలిక్యులర్ లెవెల్. అయితే ఈ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారు చేయడానికి కింద చూడండి రైబోజోమ్స్ అంటారు. అయితే ఈ రైబోజోమ్స్, బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉన్న రైబోజోమ్స్, హ్యూమన్ రైబోజోమ్స్ సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే సేమ్ షేప్. అంటే రైబోజోమ్స్, సో రైబోజోమ్స్ దే కన్వర్ట్ ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. అంటే రైబోజోమ్స్ వల్ల ప్రోటీన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా? ట్రాన్స్లేషన్ జరుగుతుంది. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ.
ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ అది ఏముంది? ట్రాన్స్లేషన్ కదా. ఆ! అయితే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది కదా! అవును, అది దాన్ని అంటే రైబోజోమ్స్ వల్ల ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ వస్తుంది. వెరీ గుడ్. బికాస్ వెరీ ఆఫ్. గుడ్. ఓకే. రాసుకోండి. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్‌లో ఎలా రాస్తారు ఇప్పుడు చెప్పండి? అంటే ఆర్ఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్ ఇజ్ ఈక్వల్స్ టు ప్రోటీన్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఒకసారి రాసుకుంటాం. అయితే అక్కడ అమినో యాసిడ్స్ ఎక్కడ పెట్టాలి? ఉమ్, అమినో యాసిడ్స్ ఎక్కడ పెట్టాలి? ప్రోటీన్స్‌లో అన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి కదా! ఉమ్, అయితే ఈక్వేషన్‌లో మీరు ఆర్ఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్ ఈక్వల్ టు ప్రోటీన్ అన్నారు. ఆ, అయితే అమినో యాసిడ్స్ ఎక్కడ పెట్టాలి? అమినో యాసిడ్స్ ప్రోటీన్ లో ఉంటాయి కదా. ప్రోటీన్ తయారవుతుంది అమినో యాసిడ్స్ ద్వారా. సో అంటే ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్ ప్లస్ వెరీ గుడ్. అలాగే ఆర్ఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్ ప్లస్ అమినో యాసిడ్స్ ఈక్వల్స్ అమినో ప్రోటీన్స్. అర్థమైందా ఇప్పుడు గణితం దాంట్లో? ఆర్ఎన్ఏ ప్లస్ ప్లస్ RIBOSOMES రైబోజోమ్స్ ప్లస్ అమినో యాసిడ్ ఇక్కడ ఉంది స్పెల్లింగ్ ద సేమ్ 22 అమినో యాసిడ్ సెకండ్ బుల్లెట్ పాయింట్. AMINO అమినో యాసిడ్స్ ఈక్వల్స్ ఈక్వల్స్ ప్రోటీన్. ప్రోటీన్. వెరీ గుడ్. మధ్యలో యారో ఉంది కదా, మధ్యలో ఆరో. ఇప్పుడే ఈక్వేషన్ రాశారు. ఆర్ఎన్ఏ ప్లస్ రైబోజోమ్స్ ప్లస్ అమినో అమినో యాసిడ్స్ ఈజ్ ఈక్వల్స్ ప్రోటీన్. ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటీన్. అక్కడ ఈక్వల్ సైన్ ఉంది కదా, అవును. దాని మీద మీరు ట్రాన్స్లేషన్ అని రాయండి. ఆ ఈక్వల్ సైన్ మీద ట్రాన్స్లేషన్ అని రాయండి. ట్రాన్స్లేషన్. TRANSLATION ట్రాన్స్లేషన్. అర్థమైపోయిందా ఇప్పుడు? ఆ మొత్తం కాన్సెప్ట్, ట్రాన్స్లేషన్ కాన్సెప్ట్ మొత్తం ఒక ఈక్వేషన్ లో ఉంది ఇప్పుడు. మరి అంటే డిఎన్ఏ టు ఆర్ఎన్ఏకి కూడా ఇట్లా ఏమైనా ఉంటాయేమో కదా. ఉంటాయి. సో అప్పుడు ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది అప్పుడు. దానికి మళ్ళీ ఈక్వేషన్ రాయాలంటే కొంచెం కాంప్లెక్స్ ఉంది, చెప్తాను తర్వాత నేను. అయితే ఇప్పుడు పెద్ద ఈక్వేషన్ రాయాలి. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్, మధ్యలో ఆరోస్ పెట్టినారు మీరు. దాన్ని మనం లాస్ట్ లో సాల్వ్ చేద్దాం. ఒక రోజు చూసి ఇద్దరం పక్క పక్కన కూర్చొని సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ది నాలెడ్జ్ ఐ వాంట్ టు గివ్ యూ. బుక్ లో ఎవరైనా చెప్పొచ్చు, కానీ సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాసుకుంటే ఈ వెస్టర్న్ పద్ధతిగా కొన్ని అక్కడ ఈజీ అవుతుంది, సులభంగా అవుతుందో చేస్తుంది. అది చెప్తున్నా నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. స్లైడ్ ఇప్పుడు చూడండి. ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సెల్ యాజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ద సెల్ ఈజ్ మేడ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ కామన్ టు ఆల్ ఆర్గానిజమ్స్. అంటే లైఫ్ అనే ఒక సెల్ అన్ని ఆర్గానిజమ్స్ కామన్. ఇక్కడ టాప్ లెఫ్ట్ లో చూడండి, ఇక్కడ 3 కార్బన్ కాంపౌండ్ ఉంది, 3 కార్బన్ కాంపౌండ్ ఉంది, డి ఫామ్ ఉంది, ఎల్ ఫామ్ ఉంది. ఇవి షుగర్స్. కింద చూస్తే ఫ్యాటీ యాసిడ్, ఇంతకుముందు చూసాం మనం. ఇక్కడేమో అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2 వస్తుంది, ప్రోటీన్. ఇక్కడేమో డిఆక్సి రైబోజ్ ఇంకా రైబోజ్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఈ షుగర్ వేరే ఉంటుంది. కింద యారో కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, 1 2 1 2.
డిఆక్సిరైబోస్ లో ఇక్కడ ఓన్లీ హెచ్ ఉంది. రైబోస్ లో ఇక్కడ చూడండి ఓహెచ్. సో డిఆక్సిరైబోస్, రైబోస్. ఇక్కడ ఆక్సిజన్ లేనందుకు దానికి డిఆక్సి అంటారు. అంటే ఆక్సిజన్ లేదా ఓఎక్స్ అంటారు. ఆక్సిజన్ లేదని దానికి డిఆక్సి. అయితే ఆ నంబరింగ్ ఎట్లా వచ్చింది 1 2 ఎందుకు తీసుకున్నాను నేను? ఇక్కడ ఓ అని ఉంది మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ కనిపిస్తుందా యారో? దానికి ఎప్పుడు 0 పొజిషన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే 1 2, ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ ఇట్లా వెళ్ళాలి సర్కిల్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. మన గడియారంలో సెకండ్స్ హ్యాండ్ ఎట్లా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వాడాలి. సో ఇక్కడ పొజిషన్ 1 పొజిషన్ 2, అదే పొజిషన్ 1 పొజిషన్ 2. పొజిషన్ 2 ఇక్కడ రైబోస్ లో, పొజిషన్ 2 ఇక్కడ డిఆక్సిరైబోస్ లో. ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ డిఎన్ఏ వచ్చింది, ఇక్కడ ఆర్ఎన్ఏ వచ్చింది. సో దీస్ ఆర్ ద బయోమాలిక్యూల్స్. ఇవి ఫిగర్స్ చూపించాలని ఈ స్లైడ్ తయారు చేశాను నేను. షుగర్స్, ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్, న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ లో 2 ప్రకారాలు, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. DNA is the hereditary material for all organisms except for some viruses. అది మళ్ళీ చూద్దాం ఒకసారి. సెంట్రల్ డాగ్మా, it deals with the transfer of genetic information in all cells. ఇక్కడ వచ్చింది మీకు సెంట్రల్ డాగ్మా. DNA to RNA transcription, RNA to protein translation. The basic steps of transcription and translation are similar in all organisms. అన్నిట్లో సేమ్ ఉంటుంది. టాటా బాక్స్ is common to all organisms. అది నేను ఇంతకు ముందు చెప్పాను మీకు. ఆల్ రైట్. అయితే ఇప్పుడు జెనెటిక్ కోడ్ గురించి చూద్దాం. జెనెటిక్ కోడ్లో ఏముంటుంది? జెనెటిక్ కోడ్లో ఇక్కడ మీద చూస్తే ఇక్కడ చూడండి, ఆడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్, చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉన్నాయి. లెఫ్ట్ బాటమ్ కనిపిస్తుందా నా యారో? అయితే 3 ఒకసారి తీసుకుంటే వేరే వేరే కాంబినేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఏటీజీ, నెక్స్ట్ ఏటీసి, నెక్స్ట్ టీజీసి. ఇట్లా తీసుకుంటే 3 రకాల్లో ఒకసారి తీసుకుంటే వేరే వేరే మాలిక్యూల్స్ వస్తాయి. అది ఏమిటి అది చూద్దాం. ఇక్కడ చూడండి, టీ దగ్గర మనము దానికి యూతో రీప్లేస్ చేస్తాం. ఇది ఆర్ఎన్ఏలో, డిఎన్ఏలో టీ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యు ఉంటుంది. సరేనా? 3 సార్లు యు తీసుకుంటే ఫినైల్ ఆల్నిన్ ఒక ప్రకారం అమినో యాసిడ్, 2 సార్లు యు ఒక సి అంటే ప్రోటీన్, ఇంకో వేరే టైపు అమినో యాసిడ్, మళ్ళీ ఫినైల్ ఆల్నిన్. అయితే యు కాంబినేషన్, యుయుసి కాంబినేషన్ ఫినైల్ ఆల్నినే ఇస్తుంది ఎప్పుడు. ఈ కాంబినేషన్ హ్యూమన్స్ లో ఫినైల్ ఆల్నిన్ ఇస్తుంది. ఇదే కాంబినేషన్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఫినైల్ ఆల్నిన్ ఇస్తుంది. ఇంకోటి ఈజీ చూద్దాం. యుఏఏ, యు ఇక్కడ, ఏ ఇక్కడ, ఏ ఇక్కడ. ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్. ఇక్కడ చూస్తున్నారా నా యారో? ఫస్ట్ బేస్ యు, యారో ఫస్ట్ బేస్ యు, ఇక్కడ. ఓకే. సెకండ్ బేస్ ఏ, థర్డ్ బేస్ ఏ. అయితే యుఏఏ స్టాప్ వచ్చింది, యుఏజి స్టాప్ వచ్చింది. ఈ స్టాప్ అంటే ఇక్కడ ప్రోటీన్ ఇంకా ఇంతకు ముందు పోదు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దట్ ప్రోటీన్. అయితే ఆ యుఏఏ లేకపోతే యుఏజి వచ్చిందా, ఎప్పుడు అక్కడ ప్రోటీన్ ఆగిపోతుంది. దానికి ముందర పోదు, ఇంకా ప్రోటీన్ ప్రొడక్షన్ కాదు అక్కడ. సో యుఏఏ ఆర్ యుఏజి ఇన్ హ్యూమన్ మీన్స్ స్టాప్. సేమ్ యుఏఏ అండ్ యుఏజి ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే మీన్స్ స్టాప్. స్టాప్ ఉందంటే స్టార్ట్ కూడా ఉండాలి దానికి, కరెక్టా?
AUG. AUG. ఫస్ట్ బేస్ A, సెకండ్ బేస్ U, థర్డ్ బేస్ G. దానికి మిథియోనిన్ అని ఒక అమినో యాసిడ్ ఉంటుంది. అయితే ప్రోటీన్ మొదలైందంటే దానికి సిగ్నేచర్ ఏంటంటే మెథియోనిన్. ఎక్కడైనా ఫస్ట్ టైం AUG వచ్చింది అలా, that is where the protein is starting. So methionine AUG in blue green algae means start. In humans again AUG methionine means start. So this is how we call the genetic code is universal. ప్రతి ఆర్గానిజం లో అదే కోడ్ ఉంటుంది. అయితే చూడ్డానికి రైబోజోమ్స్ ఎలా ఉంటాయి? రైబోజోమ్స్ లో ఒక లార్జ్ సబ్ యూనిట్ ఉంటుంది, ఒక స్మాల్ సబ్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ కింద ఇంకా కొంచెం మీరు చూస్తే ఇక్కడ mRNA ఉంది, ఇక్కడ రైబోజోమ్ ఉంది, లార్జ్ స్మాల్. ఇక్కడేమో ప్రోటీన్ తయారవుతుంది, గ్రోయింగ్ పెప్టైడ్ చైన్. సరేనా? సో దిస్ ఈస్ ది ఎవిడెన్స్ అట్ ద మాలిక్యులర్ లెవెల్ ఫర్ ఎవల్యూషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వెళ్ళొచ్చా? ఇది సరేనా? అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దీస్ ఆర్ సమ్ రియల్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దీనికి ఒక 2-3 సార్లు చదవాలి, అప్పుడే దిగుతుంది. కొత్తగా ఉన్నాయి. మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను ఇవాళ, కూడా చూడాలి మీరు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అ వే టు రైట్ అన్ ఈక్వేషన్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. 2 times 2, 2 multiplied by 2 equals 4. మనం మ్యాథమెటిక్స్లో చేసి చూపించగలం, కానీ మెమరీ దాని ముందర వచ్చింది, దాని తర్వాత వచ్చింది. అది చేసి 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 మనకు మెమరీ వచ్చింది. అదే ఇక్కడ కూడా అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ వేర్ వి షుడ్ స్టాప్. సరేనా? ఇంట్రెస్టింగ్ ఉందా లెసన్? పక్కా. ఇది ఇన్ఫర్మేషన్ చాలా పెద్దగా ఉంది అంటే మీరు చెప్పాలి నాకు. మీరు చెప్పకపోతే నాకు అర్థం కాదు. తెలుసు దాకా ఇంత పెద్ద ఓకే, సో ఇక్కడ 5-10 మినిట్స్లో నాకు మళ్ళీ మా రాకేష్ ఆచార్యతో క్లాస్ ఉంది. ఇక్కడ ఆపుదాము. ఐ విల్ సెండ్ ద ఫ్రెష్ పవర్ పాయింట్ విత్ ఆల్ ది అప్డేటెడ్ ఫిగర్స్ ఇన్. డౌన్లోడ్ చేసుకోండి, ఓవర్ రైట్ చేసుకోండి. మెల్లిగా పెరుగుతూనే ఉంది ఇప్పుడు. ఓకే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, బాగా చదవండి అది. ప్లీజ్ ప్రాక్టీస్.